friends, welcome to Education Academy and welcome to 100 Days Guidance Program. Today is day 91 and our discussion topic is 18th subject, Environmental Issues and Disaster Management, and our target is 5000 selections at least from the upcoming notifications. మనము లాస్ట్ 90 డేస్ నుంచి 17 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ సోర్సెస్, సిలబస్, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు 91st డే, అంటే మనము 100 డేస్ గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 91 రోజులు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ 18th సబ్జెక్ట్. టోటల్గా జనరల్ స్టడీస్లో 20 సబ్జెక్ట్స్ ఉంటాయని మనం ఫస్ట్లో చెప్పుకున్నాము. అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ చొప్పున 17 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది 18th సబ్జెక్ట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణ సమస్యలు అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ. పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ అనేటువంటిది సబ్జెక్ట్ పేరు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు. ఇందులో సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి డిజాస్టర్ మేనేజ్మెంట్లో, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో. అదేవిధంగా సైన్స్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు, ఫిజిక్స్కి సంబంధించినటువంటివి, బాటనీ, జువాలజీకి సంబంధించిన అంశాలు అన్నీ కూడా మిళితమై ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. తప్పనిసరిగా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా నేర్చుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ సోర్సెస్ మీకు చెప్తాను. అదేవిధంగా సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో కూడా ఈ వీడియోలో చెప్తాను. టోటల్గా ఒక 5 minutesలో మీకు చెప్పేస్తాను. దీనికి సంబంధించి రెఫరెన్స్ సోర్సెస్ ఏంటంటే వెరీ ఈజీ రెఫరెన్స్ సోర్సెస్ మీకు తెలియజేస్తాను నేను. ఫస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎస్సీఆర్టీ బుక్స్ కానీ, తెలంగాణకు సంబంధించిన ఎస్సీఆర్టీ బుక్స్లో 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్లో పర్యావరణ అధ్యయనం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు టెక్స్ట్ బుక్ ఉంది. అది ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది, తెలుగు మీడియంలో దొరుకుతుంది. ఆ బుక్ను మీరు రెఫరెన్స్ సోర్స్గా తీసుకొని నోట్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్సీఆర్టీకి సంబంధించిన వాటిల్లో 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్కి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్పెషలైజ్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ బుక్స్ కలెక్ట్ చేసి మీరు నోట్స్ తయారు చేసుకోవాలి తప్పనిసరిగా. ఇవి కలెక్షన్ అయిపోయిన తర్వాత మనకి సెపరేట్గా తెలుగు అకాడమీ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కోసము ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది. అది తెలుగు మీడియంలో బుక్ దొరుకుతుంది, ఇంగ్లీష్ మీడియం బుక్ దొరుకుతుంది. ఆ బుక్ ఇది పర్యావరణ అధ్యయనం, చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు బుక్ ఇది. దాదాపుగా ఒక 600 పేజీలు ఉంది. చాలా టైం పడుతుంది చదవడానికి, అర్థం చేసుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి, బట్ చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ కనుక చదివినట్టయితే మీరు గ్రూప్ 1 స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, యూపీఎస్సీలో కావచ్చు, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మీరు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది స్టాండర్డ్ బుక్. తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా ఇదే బుక్ దొరుకుతుంది. ఇంగ్లీష్ మీడియం వల్ల దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది రెఫరెన్స్ సోర్సెస్, మీకు ఎక్కువ అవసరం లేదు. ఇంకేదైనా డౌట్ ఉన్నట్టయితే వికీపీడియా ఇంగ్లీష్ వర్షన్లో ఆ టాపిక్స్ మనం సెర్చ్ చేస్తే మనకు కావాల్సినటువంటి మెటీరియల్ దొరుకుతుంది. ఇది రెఫరెన్స్ సోర్సెస్. ఎక్కువ రెఫరెన్స్ సోర్సెస్ వాడద్దు. ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి 8th, 9th, 10th టెక్స్ట్ బుక్లలో పర్యావరణ అధ్యయనం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ బుక్లు తీసుకోవాలి. ఎన్సీఆర్టీలో 8th, 9th, 10thలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన బుక్స్ తీసుకోవాలి. ఈ యొక్క బుక్ తీసుకుంటే సరిపోతుంది, మీకు టోటల్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ఏం టాపిక్స్ ఉంటాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏం టాపిక్స్ ఉంటాయి చూద్దాం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ఉండేటువంటి టాపిక్స్ పేర్లు నేను చాలా క్లియర్గా చదువుతాను. మీరు వీటిని నోట్ చేసుకొని ఆ టాపిక్స్ని ప్రిపేర్ కావాలి. మొదటిది ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పర్యావరణ అధ్యయనానికి సంబంధించిన పరిచయము. ఈకోసిస్టమ్ అండ్ ఇట్ ప్రిన్సిపల్స్, జీవావరణ వ్యవస్థ మరియు మూల సూత్రాలు. ఎన్విరాన్మెంట్ అండ్ నేచురల్ రిసోర్సెస్, పర్యావరణము, సహజ వనరులు 3వ టాపిక్. 4వది బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, జీవ వైవిధ్యము, దాని సంరక్షణ. 6వ టాపిక్. 5వ టాపిక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇవాల్యుయేషన్, పర్యావరణ మూల్యాంకనము. 6వది ఎన్విరాన్మెంటల్ ఎకానమిక్స్, పర్యావరణ ఆర్థిక శాస్త్రము. 7వది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పర్యావరణ కాలుష్యము. నెక్స్ట్ 8వది ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రీజనల్ ఫీల్డ్స్, ప్రాంతీయంగా ఉన్న వివిధ రంగాల సమస్యలు. ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, పర్యావరణ అభివృద్ధి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇన్ ఇండియా, భారతదేశంలో పర్యావరణ సమస్యలు. తర్వాత
సోషల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి సాంఘిక సమస్యలు. తర్వాత పాపులేషన్ జనాభాకు సంబంధించినటువంటిది టాపిక్. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వనరులకు సంబంధించినటువంటి నిర్వహణ. ఎన్విరాన్మెంట్ అండ్ పాలసీ ఇవాల్యుయేషన్ పర్యావరణము మరియు విధాన రూపకల్పన. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలు మరియు పాలన. ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పర్యావరణము మరియు సుస్థిరాభివృద్ధి. ఇవి 16 టాపిక్స్ మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే గుర్తుపెట్టుకోవాలి. 16 టాపిక్స్ ఉంటాయి. 16 టాపిక్స్ నుంచే మనకు క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో 10 టాపిక్స్ ఉన్నాయి. మొదటిది టెక్టోనిక్స్ అండ్ జియోగ్రఫిక్ ప్రాసెసెస్ టెక్టోనిక్స్ మరియు భూమికి సంబంధించినటువంటి భూస్వరూప ప్రక్రియలు. నేచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ ప్రకృతి ప్రమాదాలు మరియు విపత్తులు. వల్కానోస్ అంటే అగ్నిపర్వతాలు. ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ భూకంపాలు మరియు సునామీలు. ఇది 4వ టాపిక్. 5వ టాపిక్ అవలాంచెస్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ మడ్ ఫ్లోస్ కొండ చర్యలు విరిగిపడడం మరియు బురద మడుగులు. 6వ టాపిక్ సైక్లోన్స్ హరికేన్స్ టోర్నడోస్ అండ్ టైఫూన్స్ చక్రవాతాలు. 7వ టాపిక్ ఫ్లడ్స్ అంటే వరదలు. 8వ టాపిక్ డ్రాట్ ఆర్ ఫ్యామిన్ అంటే కరువులు. 9వ టాపిక్ హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మానవకారక విపత్తులు. 10వది డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ విపత్తు నిర్వహణ మరియు ఉపశమన వ్యూహాలు. ఇవి 10 టాపిక్లు. టోటల్ 26 టాపిక్స్ ప్రిపరేషన్ అయితే ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. దీనికి సంబంధించి నేను ఈ విధంగానే అంటే 8th 9th 10th రిసోర్సెస్ అదేవిధంగా ఎన్సీఆర్టీ రిసోర్సెస్ ఈ బుక్ సంబంధించిన రిసోర్సెస్ ద్వారా దీనికి సంబంధించిన టోటల్ వీడియోస్ తయారు చేయడం జరిగింది. టోటల్ ఒక్కొక్క వీడియోకి ½ an hour చొప్పున టోటల్ 12 వీడియోస్ ఉంటాయి. దీనికి సంబంధించిన నోట్స్ కూడా ఉంటుంది. అంటే మనకు యాప్లో స్పెషలైజ్డ్ కోర్సులు సబ్జెక్ట్ వైజ్గా కూడా కోర్సులు ఉన్నాయి. అంటే మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ వైజ్ కోర్సు ఉంది. కేవలం ఈ పర్యావరణానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంటే కావాలంటే దీనికి సంబంధించినటువంటి కోర్స్ ఉంటుంది. దీనిలో ఈ 12 వీడియోలు ఉంటాయి. దీనికి సంబంధించిన నోట్స్ ఇది టోటల్ నేను ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి నోట్స్. ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ది దాదాపుగా ఒక 100 పేజీల లోపలనే ఉన్నటువంటి నోట్స్ని తయారు చేసినాను. ప్లస్ దీనిపైన క్వశ్చన్ బ్యాంక్ కూడా ఉంటుంది. అంటే ఈ సబ్జెక్ట్ని రివైజ్ చేసుకోవడానికి ఈ విధంగా చిన్న చిన్న కోర్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఒకవేళ సమయం ఉన్నట్టయితే నేను చెప్పిన రిసోర్సెస్ను రాసుకొని నోట్స్ రాసుకొని రివైజ్ చేసుకొని క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసుకొని ప్రిపరేషన్ కావచ్చు. లేదు మనం వెంటనే ఇప్పుడు టైం లేదు కాబట్టి స్పీడ్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మా యొక్క ఎడ్యుకేషన్ అకాడమీ యాప్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్సును చిన్న కోర్సు ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది దీంట్లో. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూసి నోట్స్ రాసుకొని నేను ఇచ్చినటువంటి నోట్స్ కంపేర్ చేసి రాసుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే దాదాపుగా ఇందులో నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది 18th సబ్జెక్టు. నేను ఇచ్చినటువంటి రిసోర్సెస్ను ఉపయోగించుకొని ఈ సబ్జెక్ట్ పైన పూర్తి గ్రిప్ను సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.